వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు రావు గారి ఇంట్లో అల్పాహారం క్యారెట్ దోశ అండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. డైటింగ్ చేసే వాళ్ళకి సంబంధించిన రెసిపీ కాదండి, అందరూ తినచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమైన ఈ దోశ ఎలా చేయాలో చూద్దాం రండి. చూడండి, దోశ కోసం మామూలుగానే దోశల పిండి తీసుకోవాలి. ఈ పిండిలో నేను రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర కలిపాను. ఇక ఫిల్లింగ్ కోసం అయితే ఒక క్యారెట్, పచ్చిమిర్చిని సన్నగా తరుముకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా కలుపుకోవాలి. నేను ఒక క్యారెట్ను చెక్కు తీసి శుభ్రంగా కడిగి తురుముకున్నానండి. తురుము మరీ సన్నగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అందుకే గ్రేటర్ పైన పెద్దగా వచ్చే భాగంపై క్యారెట్ను గ్రేట్ చేశాను. పచ్చిమిర్చిని కూడా సన్నగా తురుముకోవాలండి. గ్రేటర్పై ప్రయత్నించాను కానీ సరిగా రాలేదండి. దీంతో చాకుతోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా క్యారెట్ దోశకు అన్నీ రెడీ చేసుకున్నానండి. దోశ ఎలా వేయాలో చూద్దాం. స్టవ్ పై పెనం పెట్టి బాగా వేడి చేయండి. దోశల పెనం కాస్త జిడ్డుగా ఉండాలి. చూడండి, పెనం బాగా వేడెక్కింది. ఇప్పుడు కాస్త నీళ్లు చిలకరించి దోశ పిండిని స్ప్రెడ్ చేయండి. దోశ వేసిన తర్వాత క్యారెట్, మిర్చి తురుము వేయండి. ఇప్పుడు దోశ చుట్టూ, దోశ పైన కూడా కొద్ది కొద్దిగా నూనె పోయాలి. దోశ ముదురు బంగారు వర్ణంలోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. పెనంపై దోశ వేసేటప్పుడు మంట మీడియంలో ఉండాలండి. దోశ వేసాక మీడియంకు హైకు మధ్యలో పెట్టండి. హై ఫ్లేమ్పై కూడా దోశను కాల్చవచ్చండి, కాకపోతే మాడిపోకుండా జాగ్రత్త పడాలి. చూడండి, దోశ మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చింది. జాగ్రత్తగా తిరగేయాలి. క్యారెట్ ముక్కలు కూడా హై ఫ్లేమ్పై కాలితే దోశకు మంచి రుచి ఉంటుందండి. క్యారెట్ వేగటానికి 1/2 నిమిషం సరిపోతుందండి. చూడండి, క్యారెట్ తురుము చక్కగా కాలింది. దోశ రెడీ అయిపోయినట్టేనండి. దోశను ఫ్లిప్ చేసి ఇలా మడత పెట్టి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. దోశ పలచగా తిరగాలంటే పెనం కాస్త జిడ్డుగా ఉండాలనుకున్నాం కదండి. దీనికోసం స్టవ్ పై కడిగిన పెనం పెట్టి వేడి చేశాక కొద్దిగా నూనె చిలకరించి పెనం అంతా రుద్దాలండి. తర్వాత కాసిన్ని నీళ్లు చిలకరించి దోశ వేసేయటమే. పెనం మరి వేడెక్కిపోతే అట్టు అంటుకుపోతుందండి. అందుకనే తరచూ నీళ్లు చల్లుతూ దోశలు వేస్తుండాలి. ఈ వెరైటీలో క్యారెట్, మిర్చి తురుము మాత్రమే కాదండి, 1/4 టీ స్పూన్ నువ్వులు కలుపుకున్నా చాలా బాగుంటుంది. మరిన్ని దోశ వెరైటీలు మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి. మీరు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీలు ట్రై చేయండి. ఇదండి ఈరోజు రావు గారి ఇంట్లో సూపర్ హెల్తీ, సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. దోశల్లోకి పుట్నాల చట్నీతో పాటు ఆలు కుర్మా, గట్టిపప్పు కూడా చేశానండి.
అన్నంలోకి చేసిన ఈ పప్పు దోశల్లో కూడా చాలా బాగుంది. చూడండి, ఈరోజు మా ఉదయం క్యారెట్ దోశలు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్తో హ్యాపీగా గడిచింది. క్యారెట్ దోశ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన వంటల్లో ఇది ఒకటి. వేడివేడిగా పగలు కక్కుతున్న దోశ, ఆలు కుర్మా కాంబినేషన్ అదిరిందనే చెప్పాలి. దోశ తిన్నాక కాస్త ఫ్రూట్ సాలడ్ కూడా ఆరగించామండి. అతి త్వరలోనే దోశల పిండి రెసిపీతో పాటు సాలడ్ ఎలా చేశానో కూడా వీడియో పోస్ట్ చేస్తానండి. మొత్తంగా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అద్భుతంగా ముగిసింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.